విడచినను ఆప్తులే నాకు దూరమైనను. నా తల్లి తండ్రి నన్ను విడచినను ఆప్తులే నాకు దూరమైనను. విడువాడు నన్ను ఎడవాయడు, శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించును. విడువాడు నన్ను ఎడబాయడు, శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించును. కంటి పాపగా నన్ను కాయు దేవుడు, కన్న దైవ గ్రంథంలో నుండి పేతురు రాసిన మొదటి పత్రిక మాస్టర్ పడ పేతురు రాసిన మొదటి పత్రిక జర్రబడ జర్రబడ స్తోత్రం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెం కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు. దేవుడు మనల్ని పిలిచాడు అనే మాట చాలాసార్లు మనం చదువుకుంటున్నాం, ధ్యానం చేసుకుంటున్నాం, నమ్మాం. దేవుడు పిలవబట్టి మనం ఆయన సన్నిధానంలో ఉన్నాం. దేవుడు పిలవకపోతే మనం దేవుని దగ్గరకు వచ్చేవారం కాదు. దేవుడు ఎందుకు పిలిచాడు? అల్లాటప్పాగా జీవించడం కోసం కాదు. దేవుడు పిలిచింది పప్పు భోజనాలు వండుకొని తినటానికి కాదు, చికెన్లు మటన్లు వండుకొని తినటానికి కాదు. దేవుని పేరు చెప్పి దేవుడు ఎందుకు పిలిచాడు? డబ్బాలు కొట్టుకోవటం కోసం కాదు. డబ్బాలు కొట్టుకోవటం అంటే గొప్పలు చెప్పుకోవటం కోసం కాదు. తన నిత్య మహిమకు పిలిచాడు ఆయన. మహిమ కలిగిన దేవుడు ఆయన నిత్య మహిమకు మనల్ని పిలిచాడు. మనం కూడా ఆ నిత్య మహిమలో ఉండటం కోసం ఆయన పిలిచాడు. ఇక్కడ కొంతకాలం ఉంటాం. ఈ కొంతకాలంలో కష్టాలు, నష్టాలు, కన్నీళ్లు, బాధలు, శ్రమలు ఉంటాయి, శోధనలు ఉంటాయి, సంతోషాలు ఉంటాయి, అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు ఉంటాయి. ఆ తర్వాత ఈ దేహాన్ని ఇక్కడ విడిచిపెట్టి మనం అందరం నిత్య మహిమకు చేరతాం. యుగ యుగాలు మహిమలో ఉంటాం. ఆయన మహిమ మనకి ఇవ్వటమే ఆయన ఉద్దేశం. సిలువలో ఆయన చనిపోవడానికి కారణం సిలువ బలియాగం. ఆయన మహిమను మనకి ఇవ్వటం కోసమే. భూమి మీద దేవుడు మనకు మనం అడిగిన వాటిని, సర్వ సంపదలను ఇచ్చేవాడై ఉన్నాడు. ప్రార్థన చేసుకుంటే భూమి మీద ఆయన అనుగ్రహించే వాటన్నిటికంటే ప్రాముఖ్యమైనది, ప్రధానమైనది, మనకు చాలా అవసరమైనది ఆయన మహిమ. ఏ మహిమతో ఆయన ఉన్నాడో ఆ మహిమలో మనం ఉండాలని కోరుకున్న దేవుడు. ఇప్పుడు కొన్ని సాక్ష్యాలు వింటున్నాం. ముక్కులో గడ్డలేసింది,
ప్రార్థన చేసుకున్నాను, ముక్కులో గడ్డ తగ్గిపోయింది అనే సాక్ష్యాలు వింటున్నాం. ఇది నా జీవితంలో కూడా జరిగింది. అంజీ పాస్టర్ గారు నా ముక్కులో ఒక వైపు గాలి పీల్చుకోవడానికి కుదరదు అనమాట. ఒక ముక్కులోంచి గాలి ఏదో లేచింది. నేను ఆ పాస్టర్ గారి దగ్గర ఆ ఇల్లు వస్తా ఉండేవాడిని, ప్రార్థన చేయించుకుంటా ఉండేవాడిని. ఆయన ఇట్లా సంగతి అని చెప్తే ఆయన చేయి పెట్టి ప్రార్థన చేశాడు. తెల్లవారేసరికి గడ్డ మొత్తం కారిపోయింది, ఫ్రీ అయిపోయింది. మరలా ఇంతవరకు ఆ గడ్డ రాలా. కడుపులో బాగా లేకపోతే ప్రార్థన చేయించుకున్నాను, దేవుడు బాగు చేశాడు. కడుపులో ఇప్పుడు బాగయింది, గ్యాస్ ట్రబుల్ పోయిందని సాక్ష్యాలు వింటున్నాం. పిల్లలు లేకపోతే ప్రార్థన చేసుకున్నాం, దేవుడు బిడ్డల్ని ఇచ్చాడు అని మంచి సాక్ష్యాలు వింటున్నాం. నాకు ఇల్లు లేదు, దేవుడు ఇల్లు ఇచ్చాడనే సాక్ష్యాలు వింటున్నాం. ఇంకా విచిత్రమైన సాక్ష్యాలు వింటున్నాం. పాస్టర్ గారి చేత ప్రార్థన చేయించుకొని ఆ ప్రార్థన నూనె రాసుకుంటే నా బట్టతల మీద జుట్టు వచ్చిందనే సాక్ష్యాలు కూడా వింటున్నాం. వాళ్ళు సంతోషంతో చెప్పుకున్నారు, దానికి మనం కాదనలేం. కానీ కొన్ని సాక్ష్యాలు బహిర్గతం కాకపోతే, బహిరంగంగా రాకుండా ఉండడం మంచిదయ్యింది, బాగుండేది. సాక్ష్యాలు ఎవరు కాదంటారు దేవుడు చేసిన మేలులకి? ఆ సాక్ష్యం నేను కూడా ప్రార్థన చేసుకున్నా. నాది కూడా బోడిగుండు అయిపోయింది, కొంచెం ఎన్నికలు వచ్చాయి అని ప్రార్థన చేసుకున్నాను. దేవుడు కొంచెం ఉంచాడు. నేను దానికి ఎందుకు కాదనంటాను. దీన్ని గొప్పగా టీవీలో వీడియో తీసి చూడండి అంటే కొంతమందికి బాగుండిద్ది, కొంతమందికి అవహేళనగా ఉంటుంది. ఇలాంటి సాక్ష్యాలు చాలా ఉన్నాయి. భూమి మీద మనకు అవసరమైనవి, మన తల ఎత్తబడేవి, మనకు సిగ్గుపడకుండా చేసేవి దేవుడు మనం ప్రార్థించినప్పుడు దేవుడు చాలా మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అవి ఇక్కడ దేవుని నామానికి మహిమ కోసమే, నిత్య మహిమ ఉన్నది. ఒకరోజు దేవుడు పిలిచినప్పుడు అన్నిటినీ వదిలిపెట్టి వెళ్ళిపోవాలి నిత్య మహిమలోనే. ఇల్లు వదిలిపెట్టాలి, ఈ ఒళ్ళు వదిలిపెట్టాలి, ఈ జుట్టు ఇక్కడే వదిలిపెట్టాలి, రాదు అక్కడికి. పిల్లలు వదిలిపెట్టాలి, భర్త భార్య అప్పుడు సంబంధం ఉండదు. ఇంకా దేవుడు రండి అనగానే ఈ దేహాన్ని వదిలిపెట్టి నిత్య మహిళలో చేరడానికి మనం అక్కడికి వెళ్ళిపోవాలి. అది శాశ్వతం. అందుకు దేవుడు మనల్ని పిలిచాడు. ఇప్పుడు నేనేం చెప్తున్నాను, మనం ప్రార్థన చేయాలి, అడగాలి, దేవుని దగ్గర పొందుకోవాలి, దేవుణ్ణి స్తుతించాలి. కానీ వీటిని అన్నిటినీ నువ్వు పొందుకొని నిత్య మహిమలోనికి అడుగు పెట్టలేదనుకో, దాని గురించి చక్కగా కొరింథీయులకు రాసిన పత్రికలో అనుకుంటా, భూమి మీద మట్టుకే మనము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 18వ వచనం, అంతేకాదు 19వ వచనం, ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమై ఉన్న ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమవుతాము. నేను అందుకే బడాయి సాక్ష్యాలని ఎందుకు అంటున్నారు, ఈ వాక్యాన్ని ఆధారం చేసుకొని. ఈ జీవితకాలం మట్టుకే దేవుని దగ్గర అడిగి పొందుకొని దేవుడు ఇవ్వాలనుకున్న నిత్య మహిమను పోగొట్టుకుంటే మనుషులందరికంటే దౌర్భాగ్యులు, మనుషులందరికంటే దౌర్భాగ్యులు. యేసుక్రీస్తు వారు చాలా సంవత్సరాలు, 30 సంవత్సరాలు 38 సంవత్సరాలు పడి ఉన్న ఆయనే వచ్చి బాగు చేశారు. 38 ఏండ్ల నుండి పక్షవాయు రోగం బాగు చేసిన తర్వాత ఎవరు బాగు చేశారని సరిగ్గా అర్థం కాలేదు, తెలియలేదు. ఆయనను దేవాలయంలో యేసుప్రభు వారు మరలా ఆయన దగ్గరికి వెళ్ళి కనుగొని, ఇదిగో నీవు స్వస్థత నొందితివి, వినండి, జాగ్రత్త వినండి, మనసుకు పట్టించుకోండి వాక్యం. ఇదిగో నీవు స్వస్థత పొందితివి,
38 సంవత్సరాల నుంచి రోగిష్టి అయి ఉన్న మనిషి బాగుపడ్డాడు. ఎంత అద్భుతం! మనమైతే సాక్ష్యాలు మైకులు పెరిగిపోతాయి అన్నమాట. యేసుక్రీస్తు వారికి తృప్తి లేదు. ఎందుకు? ఆయన దగ్గరికి వెళ్ళాడు, నీవు స్వస్థత పొందావు, మరీ ఎక్కువ కీడు నీకు సంభవించకుండానట్లు ఇక పాపము చేయవాలి. బాగుపడ్డాడన్న సంతోషం లేదు యేసుప్రభు వారికి. మళ్ళీ పాపం చేస్తాడేమో. నేను ఎవరికి అంటున్నాను? బడాయి సాక్ష్యాలని వాక్యాన్ని ఆధారం చేసుకొని అంటున్నాను. ఎందుకు బడాయి సాక్ష్యాలు అంటున్నాను? సాక్ష్యం చాలా విలువైంది. దానికి తగినట్లు తీస్తే ఆ మాట నా నోట రాదండి. ఎందుకంటే దేవుని కార్యాలకు వంక పెట్టడానికి నేనెవరిని? దేవుడు చేసిన అద్భుతాలకు వంక పెట్టడానికి నేనెవరిని? ఈ మనస్సు ఈ భూమి మీద సంబంధించిన వాటి కోసమే ప్రాకులాడి నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావులే గాని ఆయన నిత్య మహిమ ఇవ్వాలనుకుంటున్నాడే, దాని మీద మనసు పెట్టట్లేదు నువ్వు. యేసుప్రభు వారికి ఆయన బాగు చేశానన్న సంతృప్తి యేసుప్రభు వారికి లేదు, బాగుపడ్డానికి ఉంది. ఇదిగో మరలా నీకు అధికంగా కీడు కలగకుండానట్లు ఇక నువ్వు పాపము చేయవాక. 38 సంవత్సరాల రోగిని బాగయ్యాడంటే ఎంత అద్భుతం అది. కానీ ఆయనకు సంతోషం లేదు, మరలా పాపం చేస్తాడు. ప్రార్థన చేస్తే దేవుడు చేయనంటూ ఏం లేదు. మన మొర ఆలకించి దానికి తగినట్లు మనం ఏం చేయాలి? ఆయన ఉద్దేశాలను ఆయన తలంపులను నెరవేర్చే వారముగా మనము మారాలి. అది నిష్కపటంగా మారాలి, నిర్మలంగా మారాలి. అసంబంధమైన విషయాలపైన మనం మనసు పెట్టాలి. అస్సలు మనసే లేదు. నిత్య మహిమ ఉన్నది, ఆ మహిమను పోగొట్టుకోకూడదు. మీ కిలోలు బంగారం కావాలి ప్రభు అంటే ఆయన ఇస్తాడు. కానీ ఆయన రమ్మనంగానే అదంతా వదిలిపెట్టి వెళ్ళాలిగా. నా మనసు అంతా బంగారం మీద ఉందనుకో, ఆ మహిమను పోగొట్టుకుంటాం. దాని గురించి వాక్యంలో రాయబడి ఉంది, ఈ జీవిత కాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించు వారమైన యెడల మనుషులందరికంటే దౌర్భాగ్యులు. యేసయ్యనే నమ్మారు, యేసయ్య దగ్గరే ప్రార్థన చేసుకున్నారు, యేసయ్య దగ్గర స్వస్థత పొందారు, యేసయ్య దగ్గర మేలును పొందారు. కానీ వారి మనసంతా ఎంతవరకు? ఈ జీవిత కాలం మట్టుకే. పరసంబంధమైన విషయాల మీద అస్సలు ఏ ఆలోచనలు లేవు. పరలోకానికి వెళ్ళాలి, యుగ యుగాలు ఆయనతో ఉండాలి, ఆ మహిమలో నేను ఆనందించాలి. అందుకోసం నేనేం చేయాలి? నేనేం త్యాగం చేయాలి? ఎంత పవిత్రంగా మారాలి? ఎంత శుద్ధంగా నేను జీవించాలి అనే ఆలోచన లేదనుకోండి, యేసయ్యను నమ్మిన నీవు మనుషులందరికంటే దౌర్భాగ్యులు అని వాక్యంలోనే రాయకూడదు. నమ్మకపోతే బాగుండేది. యేసయ్య దగ్గర ప్రార్థన చేసుకుంటే ఉంటే బాగుండేది. అలా పాపులు లెక్కలో ఉండేవాళ్ళు. మన మనస్సు దేనిపై ఉండాలి చెప్పండి? దేని మీద ఉండాలి? నిత్య మహిమ. ఆ నిత్య మహిమను పోగొట్టుకోకూడదు. ఈ జీవితకాలం మట్టుకే చనిపోయిన మట్టుకే కాదు. యేసుప్రభు వారు చనిపోయింది, యేసుప్రభు వారు దెబ్బలు తిన్నది, యేసుప్రభు వారు రక్తం కార్చింది, ఆయన అవమానాలు భరించింది. ఈ లోకం మట్టుకు నిన్ను సంతృప్తి పరచడం కోసం కాదు. ఈ లోకాన్ని విడిచిన తర్వాత నీవు నిత్య మహిమలో ఉండాలని, నిత్య మహిమలో ఉండాలని. ఎంత వచ్చినా ఈ లోకంలో వదిలిపెట్టి వెళ్ళాల్సిందా కాదా? అందుకని నా ప్రార్థన ఏందనుకుంటున్నారు? నా ప్రార్థన మీరు అనుసరించాలని నా కోరిక. ఏంది నా ప్రార్థన? నీకు ఇష్టమైనదే నాకు ఈ తక్కువ, నీకు ఇష్టం లేని నా ఎదురు నుండి తీసివేయి. వద్దు, మనకి దేవునికి ఇష్టం లేనిది ఇది మనకు వద్దు.
ఆ ఈ భూమి విడిచిన తర్వాత ఆ మహిమలో మనం ఉంటే చాలండి. దానికోసం మనం సిద్ధపడాలి. మీరు ప్రార్థన చేసుకుంటున్నారా అంటే చేసుకుంటున్నామంటారు. ఎంతసేపు చేసుకుంటున్నారంటే కొద్దిసేపు అని కొంతమంది, కొద్దిసేపు అని, ఎక్కువసేపు అని కొంతమంది చెప్తారు. దేనికోసం ప్రార్థన చేస్తున్నారంటే నా పిల్లల కోసం, నా ఇంటి కోసం చేసుకుంటున్నాను. తప్పులేదు. మన పిల్లల కోసం, మన ఇంటి కోసం ప్రార్థన చేసుకోవాలి. పరిశుద్ధత కోసం ఎంతసేపు ప్రార్థన చేస్తున్నారు? అమ్మా చెప్పండి, ఎంతసేపు చేస్తున్నారు? ఆ హృదయంలో ఆలోచనలు మారాలి, ఆ తలంపులు మారాలి, ఆ చెడ్డ స్థితి మారాలి, నీకు ఇష్టంగా మారాలి ప్రభువా, నన్ను శుద్ధి చేయి నాయన, నన్ను పరిశుద్ధపరచు ప్రభువా అని ఎంతసేపు ప్రార్థన చేస్తున్నారు? చేస్తున్నారా? అసలు అడిగారా? ఈ ఆలోచన ఎందుకు రాలేదు? నీ మనసు నా ఇల్లు, నా పిల్లలు బాగుంటే చాలే అని చెప్పి దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నావులే కానీ నా ఆత్మ బాగుండాలన్న ఆలోచన అసలు నీకు లేదు. నీ ఆత్మ బాగుండాలి, పవిత్రపరచబడి దేవునికి అంటుకట్టబడాలి, దేవుల్లో లీనమైపోవాలన్న ఆలోచన అసలు లేదు. అప్పుడు ప్రార్థన ఎలాగొచ్చింది? ఎందుకు లేదు? భూ సంబంధమైన వాటి మీదనే నీ మనస్సు, పర సంబంధమైన వాటి మీద నీకు అసలు ఆలోచనలు, మనస్సు ఏమి లేనే లేదు. అలా చేసుకుంటున్న వారంటే నా సంతోషం, స్తోత్రాలు, హల్లెలూయా. అలా చేసుకుంటుంటే మనకు కావాల్సింది దేవుడు ఇస్తాడండి. ఏది కావాలంటే అది ఇస్తాడు. ఆయన నిత్య మహిమకు మనల్ని పిలిచాడు. ఆయన నిత్య మహిమలో ఉండాలని ఆయన ఆశ. ఈ రోజు నుంచి అయినా మీ లక్షణాల గురించి మనసు పెట్టి మంచి లక్షణాలా చెడ్డ లక్షణాలా గమనించి, అయ్యా నాలో ఈ చెడ్డ లక్షణం ఉంది, దీని మీద నాకు జయం దయచేయి ప్రభు అని ప్రార్థన చేయండి. చేస్తారా? చేస్తారు. ఎట్లా చేస్తారు? ఒక 2-3 రోజులు అన్నం మానేసి ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. అప్పుడు ఆ చెడ్డ లక్షణాలు మనలో చచ్చిపోతాయి. వాటి కోసం మనం ప్రార్థన చేసుకుంటే మన ఆత్మ కోసం దేవుడు విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. మనకు కావలసినవన్నీ దేవుడు అనుగ్రహిస్తాడు. ఇతరుల కోసం ప్రార్థన చేయాలి. మన పరిశుద్ధత కోసం మనం ప్రార్థన చేసుకోవాలి, ఇతరుల కోసం ప్రార్థన చేయాలి. తర్వాత మన ఇంటి కోసం, మన పిల్లల కోసం మనము ప్రార్థన చేయాలి. మీలో కొంతమంది ప్రార్థన చేస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే గడగడ పరిశుద్ధాత్మలు చక్కగా ఎవరో నేర్పించారు, బాగా నేర్పించారు అన్నట్లే ప్రార్థన చేస్తా ఉంటే నాకు ఎంత సంతోషంగా ఉందో ఆ ప్రార్థనలు వింటా ఉంటే. అందులో వాళ్ళ ఇంటి కోసం కొంచెమే ఉండిద్ది, మిగతా ఇదంతా బయట వాళ్ళ కోసం, సంఘం కోసం, పరిశుద్ధత కోసం ప్రార్థన ఉంటుంది. ఎప్పుడు చూసినా నా పిల్లలు, నా ఇల్లు అని ప్రార్థన చేస్తా ఉంటే నేను చేయొద్దు అంటలా. అసలు చేయాల్సింది వదిలిపెట్టే చేసి పొద్దాకలు అదేనా? రేపు చచ్చిపోతే ఆ నిత్య మహిమను పోగొట్టుకుంటే పరిస్థితి ఏంటి? నరకానికి వెళ్తే పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఉన్నది ఉన్నట్టు చెప్పామనుకోండి, ఇక్కడ కాదు ఎక్కడైనా మొహాలు బొంగమూతులు అయిపోతున్నాయి, మూతులు ముడుచుకుంటున్నారు. ఏంటి నా పాస్టర్ అట్ట చెబుతాడు అనే మాట నేను వినాల్సి వస్తుంది. నా కోసం చెబుతున్నానా? ఒక మంచి దారి చూపిస్తా చెప్తా ఉన్నానా? నా కోసం చెబుతుంది. రేపు దేవుని దగ్గర లెక్క అప్పు చెప్పాలి ఈ సంగతులు చెప్పకపోతే. దయచేసి ముదులు ముడుచుకోవద్దు, బొంగ ముదులు పెట్టుకోవద్దు. ఏడవండి, అయ్యో దేవుడు మాట్లాడుతున్నాడు, ఇంకా నా జీవితం మారలేదని ఏడవండి, పశ్చాత్తాపడండి, దేవుడిని అడగండి, లక్షణాలు మార్చుకోండి. నిత్య మహిమలో మనం ఉంటాం.
మన లక్షణాల కోసం అంటే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యం వారిదనే మాట, దాని ఆ సారాంశం అది. మన లక్షణాలు మార్చుకోవాలి, బుద్ధులు మారాలి. బుద్ధులు మారకపోతే మనం ప్రార్థన చేస్తుంటే దేవుడు సహాయం చేస్తున్నాడు, ఏం ఉపయోగం? బుద్ధులు మారకపోతే దేవుడు పిలిచింది ఎందుకు? దేవుడు ఎందుకు పిలిచాడు? పాత స్వభావాన్ని విడిచిపెట్టి నవీన స్వభావాన్ని ధరించుకొని దేవుని స్వభావంలో పాలిభాగమై దేవుని పిల్లల్లాగా ఉండడం కోసం పిలిచింది, అంతేనా? అలా ఉంటేనే పాస్టర్ గారు ఏంది అలా నా మీద గురి పెట్టాడు, నా కోసం వాక్యం చెప్పాడైంది అనే సంగతి ఇన్ని చోట్ల వినాల్సి వస్తుందో. నేను ఎవరి మీద గురి పెట్టట్లా. ఈ వాక్యం అలా వెదజల్లుతా ఉంటే కొంతమందికి జీవాహారమై జీవజలమై వాళ్ళు సేద తీరుతా ఉంటే కొంతమందికి ఏమో పెట రాళ్లలాగా జరుగుతా ఉంది. ఆ నీళ్లు కట్టేయండి, నీళ్లు మార్పు చెందాలా వద్దా? నిత్య మహిమలో ఉండాలా వద్దా? మన బుద్ధులు మార్చుకోవాలా వద్దా? ఆడు బుద్ధులు బంకలాంటివి తొందరగా వదలు. ఎంత ప్రార్థన చేయాలో, ఎంత ఉపవాసం ఉండాలో. ఆయన పిలిచింది నిత్య మహిమని ఇవ్వటం కోసం. ఇక్కడ కొన్ని సౌలభ్యాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మనం అనుకున్నవి జరగవచ్చు, జరగకపోవచ్చు. కానీ మహిమను పోగొట్టుకోకూడదండి. నిత్య రాజ్యంలో ఆ పొందబోయే మహిమను పోగొట్టుకోకూడదు. దాన్ని మనం పొందుకుంటే భాగ్యవంతులం అవుతాం, ధనవంతులం అవుతాం, ధన్యులం అవుతాం. కొద్ది కాలమే ఈ లోకంలో ఉండగలిగేది. దాని మీద మనసు పెట్టాలి. నేను పిసినారిది అని అనలా. పిసినితనంతో ఇస్తే దేవుడు ఇష్టపడడని చెప్పారు. సుఖమా? ఆరాధన అయిపోయిన తర్వాత ఆ పక్కన దగ్గరికి వెళ్ళి నేను పిసినారిదాన్నని నువ్వు పాస్టర్ గారికి ఎందుకు చెప్పావు తన అది పెట్టుకున్నాను. నువ్వు ఎందుకు చెప్పావు పాస్టర్ గారికి అంటే నేను పిసిన దాన్ని అన్న సంగతి ఆమెకే తెలుసు, నాకు తెలియదు. పిసినితనంగా దేవునికి ఇవ్వకూడదు, పిసినారితనం ఉండకూడదు అని చెప్పి అంతే. నేను చెప్పాను ఇప్పుడు నా దగ్గర బాప్తీసం తీసుకోకుండా పోయి ఇంకోసారి బాప్తీసం తీసుకుంది. నా ప్రార్థన గిట్లా, నా మాటలు గట్లేదు. నా మాటలు అర్థం చేసుకొని నిలవబడిన వారు ధన్యులు, దేవుని రాజ్యంలో ఉంటారు, దేవునితో ఉంటారు, సంతోషంగా ఉంటారు. లేకపోతే దేవుని రాజ్యాన్ని పోగొట్టుకుంటారు. ఈ జీవితకాలం మట్టుకే కాదు ఈ జీవితం. ఈ జీవితాన్ని వదిలిపెట్టిన తర్వాత మన జీవితం దాని మీద మనం మనసు పెట్టాలి. అట్లా పేతురు రాసిన పత్రికలోకి వద్దాం. మొదటి పత్రిక తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుచును. నిత్య మహిమకు పిలిచిన తర్వాత కొంచెం కాలం మీరు శ్రమపడిన పిమ్మట, బాప్తిసం తీసుకున్న తర్వాత మనకు శ్రమలు ఉంటాయి. కొంచెం కాలం శ్రమలు ఇక్కడ రాశారు, చక్కగా రాశారు. ఎక్కువ కాలం అని రాశారా, కొంచెం కాలం అని రాశారా? కొంచెం కాలం. కొంచెం కాలం మీరు శ్రమపడిన పిమ్మట. ఇప్పుడు కొంచెం కాలం అంటే కొంచెం కాలమేగా, ఓకే, ఐఎమ్ రెడీ. దేనికి?
శ్రమలు అనుభవించడానికి. సరేనా? మీరు అవునన్నా కాదన్నా నిజంగా మారు మనసు పొంది దేవుని మీద మనసు పెట్టి ప్రభు దగ్గరికి వస్తారు. చూడండి, మీరు అవునన్నా కాదన్నా ఆయన ఇక్కడ పట్టుకుంటాడు. పోలీసులు ఎక్కడ పట్టుకుంటారు? ఇక్కడ పట్టుకుంటారు, లేకపోతే ఇక్కడ పట్టుకుంటారు వెనకాల. ఇక వదిలించుకొని పాఠానికి వీల్లేదు. ఇక్కడ పట్టుకుంటాడని ఎట్లా చెబుతున్నారు పాస్టర్ గారు అంటే, ఆయన నన్ను ఇక్కడ పట్టుకున్నాడు. ఒకసారి చూశాను, అక్కడ పాక ఉన్నప్పుడు ఇక్కడ పట్టుకొని అలా తీసుకెళ్ళటం మొదలు పెట్టాడు. దుమ్ము, ధూళి, మురికి, మేఘాలు, పొగ. అమ్మా ప్రభువా వదిలిపెట్టయ్యా, నేను తట్టుకోలేకపోతున్నాను, వదిలిపెట్టయ్యా అంటున్నాను. ఆయన వదిలిపెట్టలే, తీసుకెళ్తా ఉన్నాడు. తీసుకెళ్ళి మళ్ళా తీసుకొచ్చి మళ్ళా టపీమని ఇక్కడ వేస్తే అప్పుడు నా కట్టెలో మళ్ళా జీవం వచ్చి మళ్ళా లేచాను. నిజమండి, నా కట్టెగా ఇక్కడ ఉంది. అప్పుడు పాట వినపడుతుంది. మళ్ళా నాకు అది వచ్చిన తర్వాత పూర్ణ మనసుతో ఆరాధింతు, పూర్ణ బలముతో ఆరాధింతు, ఆరాధన 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 ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతు ఆ శక్తితో. ఈ పాట వినపడతా లేదు, పాడుకుంటా లేచాను. నాకు అర్థం కాల. తర్వాత మొదలైంది నాకు మురికిలో నుంచి దేవుడు నన్ను అట్లా తీసుకెళ్ళాడు. బురదలో నుంచి, మేఘాల్లో నుంచి, పొగలో నుంచి అట్లా తీసుకెళ్ళి మరలా తీసుకొచ్చి మరలా మంచి స్థానంలో వచ్చాడు. కష్టాల్లో, శ్రమల్లో, కొన్ని నాకు తెలియని మార్గాలలో దేవుడు అట్లా తీసుకెళ్ళాడు. అక్కడ పట్టుకొని అప్పుడు చాలా మంది ప్రజలకు ఒక వింతగా నేను కనబడ్డాను. దేవుడు కదా తీసుకెళ్తుంది, దేవుడే తెచ్చి చేశాడు కదా, అది నాకు దేవునికి మాత్రమే తెలుసు. ప్రభువుని స్తుతించాను. మరలా ఒక ఉద్యోగం మొదలైంది. చిన్నగా ఒక స్థితి మొదలైంది. గొంగళి పురుగు స్థితి పోయి సీతాభవ చిలక స్థితి రావడం మొదలైంది. ప్రభు మాట్లాడుతూ ఉన్నారు అన్ని పరిస్థితుల్లో. ఇప్పుడు మీరు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన సంకల్పంలో ఉన్నవారైతే, పరలోక రాజ్యం మీద మనసు పెట్టిన వారైతే, ప్రభు కోసం ఏదైనా చేయాలన్న సంకల్పం ఉన్నవారైతే ఆయన మిమ్మల్ని ఇక్కడ పట్టుకుంటాడు. పట్టుకొని ఎక్కడికి తీసుకెళ్తాడు? శ్రమల్లోనికి తీసుకెళ్తాడు. ఇక ఆ శ్రమలు ఎవ్వరూ తీయలేరు. పెద్ద భాష గారు పిలిపించి ప్రార్థన చేసుకుంటే పోతాయి అనుకుంటే, నాకు చెప్పకుండా పెద్ద భాష గారి దగ్గరికి వెళ్ళి ఆయన చేతిలో కాను పెట్టి ప్రార్థన చేసుకుంటే పోతాయి అనుకుంటే అయిపోనే పోవు. నేను చేసే ఆ పని ఒక 10,000 రూపాయలు తీసుకెళ్ళి దహించు అగ్ని థామస్ గారి దగ్గరికి తీసుకెళ్ళి, ప్రభువా నీకు 10,000 ఇస్తున్నా, నాకు 1,00,000 రూపాయలు ఇయ్యయ్యా, ఈ కష్టాలన్నీ పోతాయి అని చెప్పి ఆయన చేతిలో పెట్టి నా నెత్తి మీద పెట్టి చెయ్యి పెట్టి ప్రార్థన చెయ్యి, చాలా బాధపడుతున్నానంటే ఆయన ప్రార్థన చేసి చిన్న బైబిల్ ఒకటి నాకు ఇచ్చాడు గిఫ్ట్గా. 1,00,000 రూపాయలు రాలేలే కానీ కష్టాలు ఇంకా ఎక్కువైంది. స్తోత్ర. వేరే ప్రయత్నాలు చేస్తే ఇంకా కష్టాలు ఎక్కువ అవుతాయి. అంటే శ్రమ అనుభవించాలి. దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత కొలిమిలో కాల్చబడాలి, పుటం వేయబడాలి. మనకున్న పాత రోత తుప్పంతా
వదిలిపోవాలి. అవి ఎక్కడ వదిలిపోతాయి అంటే శ్రమలోనే. శ్రమలో పరీక్షించబడతాం. శ్రమలో శుద్ధ సువర్ణం వలె మారుతాం. ఆయన నడిపిస్తున్నాడు. ఇశ్రాయేలీయుల చరిత్రలోనికి వెళ్తే ఇశ్రాయేలీయులకు దేవుడు 40 సంవత్సరాలు అరణ్యములో నుంచి నడిపించుకుంటూ కానాను దేశం తీసుకొచ్చాడు. 40 రోజుల ప్రయాణాన్ని 40 సంవత్సరాలకు పెంచాడు. 40 రోజుల ప్రయాణం ఆయనే కావాలి. ఆయన ఏం చెప్పాడు వాళ్ళకి? మీరు సాగిపోండి, ఏ పని చేయటానికి లేదు, సాగిపోండి. మరి ఆహారం నేను ఇస్తా, నీళ్లు నేను ఇస్తా, మీ పని ఏంది? సాగిపోండి అరణ్యం. చూడండి, ద్వితోపదేశకాండం 8వ అధ్యాయం, ద్వితోపదేశకాండం 8వ అధ్యాయం 16. పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను, పూర్ణ బలముతో ప్రేమింతు. ఆరాధన 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 ప్రేమించెదన్ అధికముగా ఆరాధించు ఆశక్తితో. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నవే, ఇంతవరకు నిన్ను నా మనసుతో, నిన్ను నా బలముతో ఆరాధన ఆరాధన ఆరాధన. ద్వితోపదేశకాండం 8వ అధ్యాయము 2వ వచనం నుంచి, మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలోనున్నది తెలుసుకొనుటకు నిన్ను అణుచు నిమిత్తము అరణ్యంలో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకం చేసుకొనుము. ఆహారం వలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు. వినండి, ఆయన నిన్ను అణిచి. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? అణిచి నీకు ఆకలి కలగజేసి, నీవే గాని నీ పితరులే గాని అన్నడు ఎరగని మన్నాతో నిన్ను పోషించు, నిన్ను
నీ హృదయంలో ఏముందో తెలుసుకోవడానికి నిన్ను అణచి, నిన్ను శోధించి, ఇప్పుడు దేవుని చేతిలో మనం ఏం చేయబడాలి? అణిచివేయబడాలి, అణచబడాలి, పరీక్షించబడాలి. నిన్ను అణచి ఈ 40 సంవత్సరాలు ఎవరు అణచివేయబడతారో, ఎవరు పరీక్షించబడతారో, ఎవరు శోధించబడతారో వారు తర్వాత తృప్తి చెందుతారు దేవుని చేతిలోనే. అణచి నీకు ఆకలి కలగజేసి అని వ్రాయబడి ఉంది. ఇశ్రాయేలీయులు ఆయన పని చేసుకొని ఇలా వ్యవసాయం చేయనీయలేదు, ఏం చేయనీయలేదు. రోజు ఉదయాన్నే లేచి ఏం చేయటం? కానాను యాత్రకు ప్రయాణం. కానాను ప్రయాణమే. ఏ రోజుకి ఆ రోజు ఆహారం. అది దేవదూతలు తినే ఆహారం. దేవదూతలు తినే ఆహారాన్ని దేవుడు మనుషులకు పెట్టాడు. రోజు ఆకాశం నుంచి కురిసింది మన్నా. ఇక్కడ శ్రమ ఉంది, మాధుర్యం కూడా ఉందండి. నిజంగా ఆ మన్నాను కురుస్తా ఉంటే వాడు తిని అంత తృప్తి చెందారు. అద్భుతం. దేవుడు అలా చేయాలన్నాడు. మాకెందుకు, మేము సంపాదించుకుంటాం, మేము తీసుకొచ్చి పెట్టుకుంటాం, ఏ రోజుకి ఆ రోజు అంటే మాకెందుకు ఈ తిప్పలు, ఈ కష్టాలు, ఈ బాధలు మాకెందుకు, మా వల్ల కాదు అంటానికి వీల్లేదు. వదిలిపెడితే తెచ్చుకుంటారు, సమృద్ధిగా చూసుకుంటారు. రేపటి పొందులే, ఎల్లుండి పొందులే, పర్వాలేదు అనుకుంటారు. అలా లేదు. దేవుడు అణచి ఏ రోజుకి ఆ రోజే మన్నాన్ని కురిపిస్తున్నాడా? ఇంట్లో 5 ఉంటే 5 సరిపడా మన్నానే తీసుకొని వెళ్ళాలి. కొంతమంది ఏం చేశారు? 3 రోజులకి 2 రోజులకి ఒకసారి కూర్చుకొని వెళ్ళేది నల్గొండ. చెప్పినా కూడా అది 2వ రోజు ఏమైపోయింది? కుళ్ళిపోయింది. ఒక పద్ధతి పెట్టాడు. దేవుని నమ్ముకొని ప్రార్థనకు వస్తా ఇంత ఇక్కట్టు ఏ రోజుకి ఆ రోజు వెతుక్కోవటం ఏంది? ఏ రోజుకి ఆ రోజు ఏరుకోవటం ఏంది? ఏంది ఈ పరిస్థితి అనే ఆలోచనలు దేవుని నుంచి దూరం చేస్తాయి. కొంచెం కాలం శ్రమ ఖాయం. ఇప్పుడు ఎంతకాలం చెప్పండి? ఎంతకాలం? కొంచెం కాలం. మళ్ళీ చెప్పండి, ఎంతకాలం? హ్యాపీగా బాధపడద్దు. ఇది ఎన్నో సంవత్సరం? 26. 24వ సంవత్సరం వరకు ఆ మాట చదువుకుంటానే ఉంటాం. 98 నుంచి 24వ సంవత్సరం దాకా ఏ రోజుకి ఆ రోజేనండి మా పరిస్థితి. ఇప్పుడు ఎంతకాలం ఇది? ఇప్పుడు చెప్పండి, ఎంతకాలం? 25 సంవత్సరాలు. 24వ సంవత్సరం వచ్చిన తర్వాత ఏ రోజుకి ఆ రోజు ఇతరుల కింద తలకాయ వంచాల్సి వస్తుంది. ఎవరి దగ్గర నీళ్ళు డబ్బులు అడగాలన్నా బాధగా ఉంటుంది అనే పరిస్థితులు కించపరుస్తాయి, మనసుని బాధ పెడతాయి. చాలా బాధ. గొప్పగా ఉండాలనుకుంటాం. తీసుకో రూపాయి అడుగువా, ఈ స్థితిలో ఉండాలనుకుంటాం. ఎవరైనా అదే ఆలోచిస్తారు. ఒకరి చేతి కిందకి వెళ్ళి అడుక్కోవాలి ఎవరికి ఉండదు. కానీ దేవుడు అనిస్తే తప్పదు. ఏ రోజుకి ఆ రోజే. ఈ 25 సంవత్సరాలు కొంచెం కాలమా, ఎక్కువ కాలమా? ఇప్పుడు చెప్పండి. ఇదేందో పెద్ద బాంబు వేసినట్టుంది. కొంచెం కాలం అంటే మళ్ళీ 25 సంవత్సరాలు. ఇశ్రాయేలీయులను ఏ రోజుకి ఆ రోజు ఎన్ని సంవత్సరాలు దేవుడు నడిపించాడు? 40 సంవత్సరాలండి. దేవుడిని అడిగితే ఏమంటాడు? కొంచెం కాలమే. 40 సంవత్సరాలు దేవుడు ఏమంటాడు? కొంచెం కాలమే.
ఏదన్నా కానీ ఎవరి జీవితంలోనైనా ఇన్ని సంవత్సరాలు వీళ్ళని నేను పరీక్షించి శ్రమ పెట్టాలి అని దేవుడు అనుకుంటే దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత దాన్ని అనుభవించడమే మనకు శ్రేష్టమైన మార్గం. వేరే దారి లేనే లేదు. అనుభవిస్తే ఏంటి ఉపయోగం అంటే ఆ తర్వాత దేవుడు తృప్తి పరుస్తాడు. 24వ సంవత్సరం వచ్చిన తర్వాత జాగ్రత్త వినండి. ఎవరికి నేను చెప్పట్లా, ఇవన్నీ కహానీలు కాదు. ప్రభు పదే పదే నాకు ఒక మాట చెప్పారు, ఇక నుంచి నీకు ఆర్థికంగా ఇబ్బంది ఉండదు. నేను కళ్ళు తెరిచా, ఇదేదో భ్రమలే అనుకున్నా. తర్వాత ప్రార్థన చేసుకున్నంటే ఇక నుంచి ఆర్థికంగా నీకు ఇబ్బంది ఉండదు. ఇట్లా 10-15 సార్లు వినిపించిందండి, ఒకసారి కాదు, 10-15 సార్లు. అంటే దేవుని మనసులో ఉద్దేశం ఏంటి, ఇక నుంచి ఈ ఆర్థిక ఇబ్బంది తీసివేయాలి అని అనుకున్నాడు. ఆయన అనుకుంటే ఇక ఆపేది ఎవరు? అలా వినపడుతుందిలే కానీ నాకు అర్థం కావట్లా. అప్పటి నుండి ప్రభు చెప్పినప్పటి నుండి బాకీయో ఎవరైనా తీసుకొచ్చి ఇవ్వటమో సహాయం అందటమో ఏదన్నా కానీ ఉంటే చేతిలో డబ్బులు ఉండేటట్లు దేవుడు చేస్తున్నాడు. స్తోత్ర. నేను జరిగింది కూడా అదే మాట గుర్తు చేసుకున్నాను. నా అనుభవం మీ కళ్ళ ఎదుట పెడుతున్నాను. అప్పుడు ఇశ్రాయేలుని మనం చదివాం, నమ్ముతున్నాం. కానీ మన జీవితంలో అట్టి అనుభవాలను తీసుకొచ్చి ఆయన నామాన్ని మహిమపరుచుకునే దేవుడు అయి ఉన్నాడండి. అప్పుడు ఈ 25 సంవత్సరాలు నేను బాధపడకపోతే ఇంత మాధుర్యమైన సాక్ష్యం నా జీవితంలో వచ్చేది కాదు. 25 సంవత్సరాలు కొంచెం కాలం సంవత్సరం పోతానే ఉంది. ఇంకా ఎంతకాలం అనుకుంటున్నాం. ఇప్పుడు అనిపిస్తుంది దేవుడు ఆయన మహిమ కార్యాలు ప్రారంభించిన తరువాత ఏమనిపిస్తుందంటే కొంచెం కాలం శ్రమ పడ్డాం. స్తోత్ర. ఎంతకాలం? కొంచెం కాలం శ్రమ పడింది అని అనిపిస్తుందండి. ఆయన ఇచ్చే మహిమ ఎదుట ఈ శ్రమలు ఎన్నిక లేనివిగా ఉంటాయి. వాక్యంలో రాయబడి ఉంది. ఎన్నికకు రావు. ఆయన ఇచ్చే మహిమ ఎదుట ఈ శ్రమలు ఎన్నికకు రావు. కష్టపడుతున్నప్పుడు బాధ అనిపించింది. ఆయన మహిమ కార్యాలు ప్రారంభించిన తరువాత నా శ్రమలుగా అనిపించలేదే. పాడండి ఆ పాట. ఇది రక్షణానంద భాగ్యమే యేసయ్యా నీ నా శ్రమలుగా అనిపించలేదే. నీవు నాకిచ్చు మహిమ ఎదుట ఎన్నదగినవిగా నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్నదగినవిగా సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల విందును నిత్యము నీ నీడలో ఆటల మకరందము జీవిందును నిత్యము నీ నీడలో ఆశ్రయిందును నీ పాటల మకరందము. ఆయన మహిమ ఇస్తే ఈ 25 సంవత్సరాల శ్రమలు ఏమైపోయినాయి? ఎన్నదగినవిగా. ఇప్పుడు చెప్పండి, కొంచెం కాలం అంటే అది వాస్తవమా కాదా? ఇప్పుడు చెప్పండి.
25 సంవత్సరాలు అనగానే గుండె గుబేళ్ళు మరి. వాక్యంలో చదువుకుంటే ఒక్కొక్కరు 25 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 18 సంవత్సరాలు శ్రమలు అనుభవించారండి. వాళ్ళు పోయి అడిగామనుకోండి, కొంచెం కాలం శ్రమ పడ్డాం అంటారు. 18 సంవత్సరాలు బాధపడ్డాను అంటాం. కొంచెం కాలం శ్రమ పడ్డాం, దేవుడు మాకు మహిమనిచ్చాడు, ఆ మహిమలో అవన్నీ మేము మర్చిపోయాం. ఈరోజు పిల్లలారా, ఏదో ఒక విధమైన శ్రమలో గుండా మనం వెళ్ళాలి. ఈ శ్రమలు ఎంతకాలం చెప్పండి, అందరూ చెప్పండి, ఎంతకాలం? 10 సంవత్సరాలు. 10 సంవత్సరాలు అనుకుంటే గుండె వాంపు అనిపించింది. ఎంతకాలం? కొంచెం కాలం, కొంచెం కాలం, కొంచెం కాలం శ్రమ అనుభవించిన తర్వాత ఆయన మహిమ ఇస్తాడు. ఆయనే చెప్తాడు, నువ్వు శ్రమ అనుభవించకుండా, నీ శ్రమను ఆయన తీయకుండా దారి లేనే లేదు. పరలోకానికి, ఆశీర్వాదానికి కూడా దారి లేనే లేదు. ఎంత శ్రమ అనుభవిస్తే అంత దీవెన. కీర్తనల గ్రంథంలో మోషే ప్రార్థన చేసి అడుగుతాడు, మేము శ్రమ అనుభవించిన ఏండ్ల కొలది మమ్మల్ని సంతోషపరచు ప్రభువా అని అడుగుతాడు. ఏ కీర్తన అది? 90వ కీర్తన అనుకుంటాను. కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం 15వ వచనం. నీవు మమ్మల్ని శ్రమపరిచిన దినముల కొలది, మేము కీడు అనుభవించిన ఏండ్ల కొలది మమ్మల్ని సంతోషపరచు. చాలా సంవత్సరాలు శ్రమలు, చాలా సంవత్సరాలు కీడు అనుభవించారు, కానీ వాళ్ళకి ఏమి కాలేదు. స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళకి ఏం కాల. కీడు అనుభవించాం, మేము కీడు అనుభవించిన ఏండ్ల కొలది అని ఆయన అంటున్నాడు అక్కడ. కొంచెం కాలం శ్రమ పడిన మీదట తానే మిమ్మల్ని స్థిరపరిచి బలపరుచును. కొంచెం కాలం శ్రమలైతే ఖాయం. సిద్ధపడండి. మన శ్రమలను తలంచుకోండి, వాళ్ళ ఓర్పును తలంచుకోండి. బైబిల్ గ్రంథంలో లేకుండా బాహ్య జీవితంలో దేవుని పని కోసం, దేవుని సేవ కోసం శ్రమ అనుభవించిన వారి జీవితాలను తలంచుకోండి. తర్వాత ఇప్పుడు వారి జీవితాలు ఎంత తేజమయంగా, ఎంత వెలుగుగా మారినాయో చూడండి. అమ్మో శ్రమల అనుకుంటే ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను? ఇది ఎన్నో నెల? మార్చి నెలలో అన్ని లెక్కలు పూర్తయిపోతాయి. మామూలుగా మార్చి నెలలోనే లెక్కలన్నీ బ్యాంకుల వాళ్ళు, కుట్లోళ్ళు అందరూ లెక్కలు చూసుకుంటూ ఉంటారు. ప్రభువు చిత్తమైతే ఈ సంవత్సరంలో మీ లెక్కలన్నీ పూర్తయిపోయి మీకు సమృద్ధి కలుగును గాక. ఈ 3వ నెలలో ఫస్ట్ తారీఖు వచ్చాం మనం. ఈ వాక్యం ప్రభువు గుర్తు చేయమన్నా రాత్రి చెప్పారు నాకు ప్రభువారు, ఈ వాక్యం చెప్పు అని. ఇప్పుడు దేవుని దగ్గరకు వచ్చి శ్రమ ఏదో ఒక విధంగా వస్తుంది కదా, దాన్ని ఎలాగూ మనం భరించి ఎలాగూ ముందుకు సాగాలి చెప్పండి. ఎలాగూ? ఎద్దులు 2 పొలం దున్నుతున్నప్పుడు అవి 2 ఓర్పుతో పొలం దున్నుతాయి. ఇటు రైతు చేతిలో నుంచి తప్పించుకొని పోవటానికి వీలేదు. వీలు ఉంటే ఒకవేళ అట్లా కన్ను చూసి మనం తప్పించుకొని పారిపోతాయి. చెంతకోళ్ళ దెబ్బలు తినాలి. పొలంలో ఆ మట్టిలో ఆ నాగలి లాక్కుంటా వెళ్ళాలంటే ఎంత కష్టమోనండి. రైతు కొంచెం సేపు కూడా పొలం దున్నే వరకు కొడతానే ఉంటాడు, పదండి అంటానే ఉంటాడు.
నోరు వస్తే వాటి బాధ చెప్పుకుంటాం. ఈ రెండు పొలం దున్నకుండా మధ్యలో ఒకదాన్ని ఒకటి పొడుచుకుని అనుకోండి, ఆయన పొలం దున్నలేడు, పని ముందుకు సాగలేరు. ఈ రెండు తల ఉంచి ఓర్పుతో ముందుకు వెళ్ళిపోతాం. కుటుంబ జీవితంలో వచ్చే సమస్యల్ని మనం తల వంచి ముందుకు వెళ్తాం తప్ప వేరే మార్గం లేదు. మనకున్న మార్గం ఏంటంటే, అయ్యా అని మోకరించి రెండు చేతులు ఎత్తి ఆయనకు ప్రార్థన చేసుకోవడం తప్ప. ప్రార్థన చేసుకుంటే సహాయం కలిగిద్ది, ప్రార్థన చేసుకుంటే పరిష్కారం దొరికిద్ది, మనం ముందుకు వెళ్ళగలుగుతాం. విసుగుతో గందరగోళంతో మనం ముందుకు సాగలేం. ఓర్పుతోనే ఈ శ్రమలను మనం ఎదుర్కోవాలి. ఈ ఎదురులను పొడుచుకుంటే డిస్కొని పొడుచుకుంటే ఆయన ఏం చేయాలి అర్థం కాక రెండింటిని బాధతాడు. ఈ భక్తి జీవితంలో, ఆత్మీయ జీవితంలో శ్రమలు తీరే వరకు, శ్రమకాలం దాటే వరకు, శ్రమకాలం అంటే ఈ 40 రోజుల శ్రమకాలం కాదు, నలభై రోజుల శ్రమకాలం అని చెప్పి భక్తి శ్రద్ధలు పాటించడం కాదు. మన జీవితంలో దేవుడు నిర్ణయించిన శ్రమలు దాటిపోయే వరకు. ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే, ఈ 3 సంవత్సరాల క్రితం నుంచి ప్రతి సంవత్సరం ఈ శ్రమల కాలం పాటిస్తూ ఉంటారు. సరదాగా చక్కగా రెడీ అయ్యి చర్చికి వెళ్ళి వస్తూ ఉంటారా. ఈ శ్రమల కాలంలో నా పరిస్థితి ఉండిద్ది, మామూలుగా ఉండదండి. భయంకరమైన ఆటిపోట్లు, భయంకరమైన శ్రమలు. ఇక్కడ దగ్గరుండి చూసే పిల్లలకి తెలుసు. శ్రమల కాలం మొదలైందా ఇక పాస్టర్ గారికి ఏదో ఒకటి వచ్చి పడిద్ది. 3 సంవత్సరాల నుంచి దేవుడు అది లేకుండా చేశాడు. స్తోత్రం. హల్లెలూయా. ఇంకో సంగతి చెప్తున్నాను. శ్రమల కాలం 40 రోజులా? మీరు గుర్తుపెట్టుకోండి, 40 రోజులు కాదు. పెద్దలు నిర్ణయించారు ఆ 40 రోజుల నుంచి ఆయనకు బాగా ఇబ్బందులు ఎదురైనాయి. బైబిల్ బాగా చదివితే యేసయ్య గర్భంలో పుట్టినప్పటి నుంచే శ్రమలు మొదలైనవి. ఆయనకి సేవ ప్రారంభించినప్పటి నుంచే శ్రమలు ఆయనకి మొదలైనవి. ఏ రోజుకి ఆ రోజు ఆయన సంపాదన చూస్తా ఉన్నారా లేదా? బైబిల్లో శ్రమ కాదు అది. ముప్పై 3.5 సంవత్సరాలు ఆయన శ్రమలే. ఇప్పుడు శ్రమల కాలం పాటించాలంటే ఇప్పుడు అందరు ఎంతకాలం పాటించాలి చెప్పండి? 40 రోజులా లేకపోతే 33.5 సంవత్సరాలా? అవి మనుషులు పెట్టిన ఆచారం. అది ప్రతి క్షణం యేసుక్రీస్తు వారి శిలువ శ్రమలను మన మనస్సులో మనం మోయాలి. ఇక్కడ ఒక పిక్చర్ లాగా ఆడుతూ ఉండాలి మనసులో. అబద్ధం ఆడకూడదు, దొంగతనం చేయకూడదు, మోసం చేయకూడదు, ద్వేషం ఉంచుకోకూడదు. ఇవన్నీ ఉంచుకొని శ్రమల కాలం పాటిస్తా ఆ సినిమాలు చూడకూడదు, సినిమా పాటలు వినకూడదు. ఇవన్నీ మానుకుంటేనే కదా దేవుని ఆయన పడ్డ శ్రమలకు ఒక విలువ వస్తుంది. ఇవన్నీ చేసుకుంటా చేస్తా ఉంటే మనకెందుకు శ్రమలు? పేతురు రాసిన పత్రికలోనే 4వ అధ్యాయంలో, క్రీస్తు శరీరమందు శ్రమపడిన కనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించిన మిగిలిన కాలము ఇక మీదట మనుషుల ఆశలను అనుసరించి నడుచుకొనుక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనున్నట్లు పాపముతో జోలి ఇక ఏమియు లేకయుండును. పాపముతో ఇక జోలి ఏమియు లేకయుండును. ఎందుకు మనకు శ్రమలంటే, పాష గారితో మాట్లాడు పెట్టేశాడు, ఇదిగమ్మా మాట్లాడు. ఎందుకు మనకు శ్రమలంటే
మనుషాసులన్నీ చచ్చిపోయి దేవుని ఇష్టానుసారంగా మనం మారాలి. అది అందుకు పుటం వేయబడాలి. ఎవరికి ఇష్టానుసారంగా? మన ఇష్టమా దేవుని ఇష్టమా? దేవునికి ఇష్టం వచ్చినట్లు మనం మలసపడాలంటే శ్రమలలో నుంచి మనం వెళ్ళాలి. శ్రమలలో నుంచి బయటికి రావాలి. ఎంతకాలం? చెప్పండి, ఎంతకాలం? చాలా సంవత్సరాలు పాస్టర్ గారు అనొద్దు. ఆయన కొంచెం కాలం అని రాశాడు. కొంచెం కాలం శ్రమ పడిన మీద ఆయనే మిమ్మల్ని స్థిరపరిచి పూర్ణులుగా చేసి బలపరుచును. ఆయనే, మన ప్రయత్నాలు కాదు. మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా మన ఇబ్బందుల నుంచి మనం బయటపడలేం. ఆయన అనుకున్నాడు అనుకోండి, ఇక ఆయన అనుకుంటే ఇక మీకు ఏమేమి సమకూర్చాలో ఎలా ఉంచాలో ఆయన ఏం చేస్తాడు, ఇక ఒక్కొక్కప్పుడు ఆయన మీకు సమకూరుస్తా బలపరుస్తాడు భూమి మీద. స్తోత్రం. హల్లెలూయా. నేను అనుకున్నాను, ఇక నా ఈ ఆత్మీయ జీవితం అంతా ఈ అప్పుల్లోనే ఈ పాష గారికి ఏమి లేదు, ఏసై నమ్ముకొని అన్ని పోగొట్టుకున్నాడు అన్న మాటలోనే చచ్చిపోవాలి అనుకొని సిద్ధపడ్డాను. దానికోసం ఏమి ఇవ్వకపోయినా దేవుని సేవ చేయాలి. కష్టం. కొంతమందికి వాడుకుంటాడు, కొంతమందికి నిరుపేద స్థితిలో దేవుడు వాడుకుంటాడు అని సిద్ధపడ్డా. ప్రభు ఈ మాట చెబుతాడు, నా స్థితి మారిద్ది భూమి మీద. నేను ఊహించలా. నేను ఎప్పుడు వాక్యం చెప్పినా మీకు బాగా ప్రతి వారం వాక్యంలో చెప్పాను, ధనం ఇస్తేనే కాదు, ధనం లేకపోయినా కూడా దేవుణ్ణి మనం ఆరాధించాలి. ఆరోగ్యం ఉన్నా, ఆరోగ్యం లేకపోయినా, డబ్బులున్నా, డబ్బులు లేకపోయినా, ఏమున్నా లేకపోయినా ప్రభువు కోసం మనం బ్రతకాలని ఎన్నిసార్లు చెప్పాను. కానీ ఆయన సాక్ష్యాన్ని మార్చాడు. స్తోత్ర. తర్వాత కాలంలో ఎలా ఉంటుందో నాకు తెలియదులే, కానీ ప్రస్తుతం అయితే ఒక సాక్ష్యం చెప్పుకోవడానికి ఆయన సాక్షిగా ఉంచాడు. మహిమకరమైన కార్యాలు జరిగిస్తా ఉన్నాడు, అద్భుతాలు జరిగిస్తా ఉన్నాడు. పోయిన శనివారం రాత్రి ప్రార్థన చేసుకుంటూ ఉంటే కోండ్రపాళ్ళు ఆదిలక్ష్మి వాళ్ళు ఆయన వేరే గారి గురించి ఒక విషయం బయలుపడింది. నేను ఫోన్ చేయకుండా అక్కడికి వెళ్ళి, మన శనివారం రాత్రి 9:30కు నువ్వు ఏమైనా బాధపడ్డావా, నిజంగా చెప్పంటే నిజంగా బాధపడ్డానని ఒప్పుకున్నాను. నేను దేవుని స్తుతించాను, ప్రార్థన చేశాను. మొన్న కొండపాళ్ళ అమ్మాయికి ఒక విషయం చెప్పొచ్చాను. ఈ వారంలో జరిగిందంట. మహిమ కలిగిన కార్యాలు జరిగిస్తా ఉన్నాడు. ఇలా సాక్ష్యాలు చెప్తాను నేను అనుకోలేదు. దేవుని పిల్లలారా, కొంచెం కాలం శ్రమ పడిన మీదట ఆయనే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుస్తాడు, బలమిస్తాడు. ఆయన ఇచ్చే బలంలో ఐశ్వర్యం ఉంది, ఆయన ఇచ్చే బలంలో ఆరోగ్యం ఉంది, ఆయన ఇచ్చే బలంలో వెండి బంగారాలు ఉన్నాయి. ఏమో ఒకవేళ వాటితో మీ కుటుంబాలు నింపబడతాయేమో. స్తోత్రం. హల్లెలూయా. నింపబడతాయేమో తెలీదు. ఇప్పుడు ఓర్చుకోండి. వద్దు ఏంది మాట్లాడు, డిసిషన్ అసలు ఇద్దరు కలిసి ఏం చేయాలి? కుటుంబంలో ఉన్న వారందరూ కలిసి, అయ్యా ఇప్పుడు శ్రమ వచ్చిందయ్యా, మమ్మల్ని శ్రమలో నుంచి ముందుకు నడిపించయ్యా, మా అడుగులు పట్టడం లేదయ్యా, మాకు బలవి ప్రభు అని ప్రార్థన చేయాలి. ఎట్టి శ్రమ అయినా, ఎట్టి పరిస్థితులైనా ప్రార్థన చేసుకున్నాం. మోకరించండి.